ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి వినాలనిపించే సుందర కావ్యం మన రామాయణం. అంతేనా? శ్రీరామచంద్రుడు అంటే మనకి గుర్తొచ్చేది ఆద్యంతం ధర్మమే కదా. మరి ఆ ధర్మమూర్తికి అధర్మ మార్గంలో ఉన్నటువంటి రావణుని వానర సైన్యం సహాయంతో సీతమ్మ తల్లిని ఎలా అయోధ్యకు తీసుకుని వచ్చారో ఆ ఘట్టాన్ని మనందరి కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి వస్తున్నారు ఈ గ్రూప్, రామదండు గ్రూప్. ఇప్పుడు మనం అరణ్యకాండ అండ్ యుద్ధకాండ లో చిరు భాగాలను ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ జై శ్రీరామ్ రామదండ యాత్ర గ్రూప్. రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన నామం రాఘవ. నా రాఘవుడి కథే రామాయణం. ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ. रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन. रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन. शतयोजन शतशतयोजन शतयोजन शतपरिलंघन. हरिभाजन हरिभाजन हरिपदभाजन दशमुख कंपन. जय केतन जय जय केतन जय हय प्राहुन जय विडताहुन. అధర్మ విధ్వంసం. భరతఖండంలో పరస్త్రీ మీద చెయ్యి వేయాలని చూసే దుష్టులకి మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో ఒడుకు పుట్టాలి. వస్తున్న రావణ న్యాయం 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యానిదే. 1000 సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? ముందుకు అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. सदा मे पुन्नं सिद्धं सर्वसैन्यं.
జై శ్రీరామ్. జై